వీడియో ప్రియమైన మన లక్ష్మీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బాలబాలికలకు శుభాశీస్సులు. నేను ఆశీస్సులు తెలియజేస్తే ఏం చెప్తారా? చెప్పండి, గట్టి చెప్పండి. ఇప్పుడు నేను ఒక మంచి ఆశయం కోసం వచ్చాను. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీయుత నరేంద్ర మోడీ గారు एक पेड़ माँ के नाम అర్థమైందా? एक पेड़ माँ के नाम పేరు ఒక మొక్క కళ్ళు పేరున రోజు చూసి నేరేడు పని లేదా? ఏం కాదు లేదా? ఇప్పుడు నా జీవితంలో నేను గత 30 ఏళ్ల నుంచి ఈ చెట్లను పెంచే కార్యక్రమం నేను నిరంతరం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఏ స్కూల్లో పనిచేసినా నా సర్వీస్ కట్టిన నియత్ర కంపెనీ ఏటా నేను ఉద్యోగాలు చేయాలని 39 సంవత్సరాల నుంచి నేను చెట్లను పెంచుతూనే ఉన్నాను. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఆశయం మేరకు మొన్న మెగా పేటీఎం జరిగింది, పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ రోజు 10,000 మొక్కలు పెంచాం అన్ని స్కూల్స్లో. ఇంకా 4 నుంచి 10వ తరగతి వరకు మనకు మొత్తం 20,000 మంది పిల్లకాయలు ఉన్నారు. ఇంకొక 15,000 మొక్కలు ఈసారి మొన్న ఏంటంటే అన్ని ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు ఇచ్చాం. పెద్ద పెద్ద చెట్లు పిల్లలు ఎక్కువగా ఈ సిటీల్లో సాగడం కష్టమని నెక్స్ట్ పెద్ద మొక్కలు మీకు సరిపోయేవి 8 అడుగులు 10 అడుగులు మించి పెరగకుండా చిన్న చిన్న మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు అవి తెచ్చిస్తాం. ఒకవేళ మేము ఇచ్చిన మొక్కలు ఏదైనా చనిపోయినా కూడా మీరేం చేయాలంటే మీకు నచ్చిన మొక్క కొంత 50 రూపాయలు కట్టి కొనుక్కునైనా మీ పేరున రిజిస్టర్ చేసుకొని మీకు ఒక డాక్యుమెంట్, పాస్పోర్ట్ అంటారు కదా, ఇతర దేశాలకు పోవాలంటే పాస్పోర్ట్. ప్రభుత్వం కూడా ఏంటంటే మీతో పాటు ప్రయాణం చేసేదానికి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది, పర్మనెంట్గా మీ దగ్గర ఉంటుంది కదా, ఉంటుందా లేదా 10th అయిపోయిన తర్వాత. అలాగే ఈ పాస్పోర్ట్ మీ మొక్క పెంచుదానికి గుర్తుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ పాస్పోర్ట్ కూడా మీతో పాటు ప్రయాణం చేస్తాను. ఇంకా 28 3 ఏళ్ల తర్వాత మీరు ఒక మొక్కను పెంచి నిరూపించుకొని వీడియో పెడితే మన ప్రియతమ మన విద్యాశాఖ మంత్రి నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. అది 10th క్లాస్ సర్టిఫికేట్ ఎంత విలువైందో అది కూడా ఒక విలువైంది. అది నేను 62 సార్లు ప్రయత్నించాను. నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత 62 టైమ్స్ ఇచ్చాను ఈ 20 years. నా వయసు 59 ఏళ్ళ. మొన్న కూడా ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా బ్లడ్ ఇచ్చాను. నేను బ్లడ్ ఇచ్చిన ప్రతిసారి నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తాను. నేను ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చానో అంత డాక్యుమెంట్ ఉంటుంది. బ్లడ్ వేయడం అంత అవసరము. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నీళ్లు కొనుక్కొని తాగేవాళ్ళమా? చెప్పండి. మా చిన్నప్పుడు తెలియదు. నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుందని మాకు చిన్నప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు కొనుక్కొని తాగుతున్నామా లేకపోతే బావుల్లో నుంచి కుళాయిల నుంచి తాగుతున్నామా? ఇప్పుడు గాలి కూడా కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచితే, కనీసం ఒక మొక్కనైనా ప్రతి ఒక్కరు పెంచితే కోట్లాది మొక్కలు తయారవుతాయి. కోట్లాది మొక్కలు తయారైతే ఒక మహా అడవిగా మారుతుంది. చూసేదానికే చిన్న మాట ఇది. ఇప్పుడు ఇంచుమించు మన అర్బన్ మండలంలో 4 నుంచి 10 దాకా 25,000 మంది ఉన్నారా? 25,000 మంది తలా ఒక మొక్క నాటితే ఎన్ని మొక్కలు పెరుగుతారా? 25,000 మొక్కలు పెరుగుతాయి. చూడండి, ఒక చిన్న అడవిలాగా ఈ అర్బన్ ప్రాంతంలో ఒక చల్లని వాతావరణం ఏర్పడుతుందా లేదా? 3 ఏళ్ళు కష్టపడి ఇష్టంగా ఒక మొక్కను 8 అడుగులు 10 అడుగులు పెంచావనుకో, నీకుండే పరిస్థితుల్లోనే నువ్వు మహావృక్షం వేయగలిగితే వేసుకోవచ్చు. స్థలం ఉండి, స్థలం
చాలలేదు, చిన్న మొక్కని మీరు ఎరువులు పెరిగేటువంటి చిన్న మొక్కని పెంచండి. ఒక కస్తూరి మొక్కను పెంచండి, లేదా జామ మొక్కను పెంచండి. ఒక నేరేడు మొక్క కాకపోయినా నేరేడు మొక్క పెద్దగా అవుతుంది, అందుకు కాకుండా చిన్న మొక్క పెంచండి. ఏదో ఒక మొక్కను పెంచితే దానివల్ల ఏమవుతుంది, మన సిటీ చల్లబడుతుంది. అవునా కాదా? మన సిటీలో వర్షాలు పడేదానికి అవకాశాలు పెరుగుతాయా లేదా? కాబట్టి ఖచ్చితంగా మనము మొక్కల్ని పెంచాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచాలి. మా ఇంట్లో స్థలం లేదు, నేను పెంచలేను కాదు. ఉండే స్థలంలో మీ స్థలానికి సరిపడే మొక్కే పెంచండి. ఎక్కువ స్థలం ఉండేవాళ్ళు పెద్ద మొక్కను పెంచండి రా. స్థలం తక్కువ ఉండేవాళ్ళు చిన్న మొక్కనైనా పెంచండి. ఒక పూల మొక్కనైనా పెంచండి. 8 అడుగులు పెరిగేటువంటి చిన్న పూల మొక్కనైనా పెంచండి. అలా అని బంతి పూల మొక్క కాదు, చిన్న బంతి పూల మొక్క పెంచుతారేమో. ఏదో ఒకటి 7 అడుగులు పెరిగేటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. ఒక మురుగ మొక్కను పెంచండి, ఒక గోరింటాకు మొక్కను పెంచండి. ఏదో ఒకటి మీకు నిరంతరం ఉపయోగపడేటువంటి ఏదో ఒక చిన్న పళ్ళ మొక్కను పెంచండి, ఒక దానిమ్మ మొక్కను పెంచండి, ఒక జామ మొక్కను పెంచండి. ఏదైనా సరే మీకు ఉపయోగపడేటువంటి మీ పనికి వచ్చేటువంటి ఒక మొక్కను పెంచండి. చూసేదానికి ఇది చిన్న విషయమే, కానీ అందరూ కలిస్తే ఒకసారి ఊహించుకోండి, 3 ఏళ్లలో మీ చేతుల ద్వారా ఒక 20 మొక్కలు మన సిటీలో పెరిగితే వాతావరణం మార్పు వస్తుందో రాదురా? మనం ఇలాగే నిద్రపోతూ ఉంటే ఇప్పుడు నీళ్ళు ఎలాగైతే తాగామో ప్రతి రోజులు ఆక్సిజన్ కూడా కొనాల్సి వస్తుంది. మన కోయిల్లో కొన్నావా లేదురా? కోయిలు వచ్చినప్పుడు ఆక్సిజన్ కోసం కొన్నావా లేదా? లక్షలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ కొనాలంటే. ఒక రోజైతే మన ప్రియతమ మన మన దేశ రక్షణ ఉపయోగపడేటువంటి డిఫెన్స్ దగ్గర పనిచేసేటువంటి మన డిఆర్డిఓ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి మన మహిళూరు సైంటిస్ట్ అబ్దుల్ కలాం సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఒకసారి చెప్పండి, గుండ్రా సతీష్ రెడ్డి గారు. అందరు చెప్పండి ఆయన పేరు, గుండ్రా సతీష్ రెడ్డి గారు. మన ఊరే, మన ప్రాంతమే. ఆయన ఒక 50 మంది ఆయన సాధించి మన కలెక్టర్ గారు చక్రధర బాబు ఉన్నారు. ఆయన కోరిక మేరకు సార్ నుంచి ఆక్సిజన్ తెప్పించారు. లేకపోతే ఒక 50 మంది ఆక్సిజన్ లేక చచ్చిపోయేవాళ్ళు. చూడండి ఆక్సిజన్ యొక్క విలువ ఎంతో. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఈ చెట్లు ఏమిస్తాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మన ఇళ్లలో మొక్కలు ఉండాలి, అవసరం ఉందా లేదా? మనం ఎంత ఇరుకైన ప్రాంతంలో ఉన్నా మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరు పెంచుతారా? మీకందరికీ సరిపడేటువంటి గ్రీన్ పాస్పోర్ట్స్ ఇస్తాను. ఎవరికైతే మీ హెచ్ఎం సారు, కరెస్పాండెంట్ శ్రీనివాస్ సారు ఎవరికైతే మీకు ఈ పాస్పోర్ట్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మొక్కను పెంచండి. పెంచుతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారు.